ఎప్పుడు 8th కదా రిలీజ్, 7th కల్లా పెడతావేమో. చెక్ 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 ఐమ్ సౌత్ ఇండియన్. స్టార్టింగ్ లో మనం బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ మీద ఒక వీడియో చేసాం కదా, ఈ సినిమాలో అన్ని గన్సే. ఆ వీడియో అయిపోయిన తర్వాత ఐ థాట్ ఏ రీ రిలీజ్ మీద ఇంట్రెస్ట్ వస్తే దాని మీద వీడియో చేద్దామని. నాకు సెకండ్ ఫిలిం కి అంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఆర్యా 2 కి. బట్ ఆ టైం కి ఇంకా ఆర్యా గాలని సైక్ ఉన్నా. రేసు గుర్రంకైనా ఇంకా గట్టిగా ప్లాన్ చేద్దాం, ఒక వీడియో ఏదో దింపుదాం. సో నేను ఆల్రెడీ రేసు గుర్రంకి టికెట్లు బుక్ చేసుకున్నా. ఏ సంధ్య థియేటర్ లోనా? నేను ఆపుకోలేక అందరికీ సారీ అంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఫస్ట్ సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇప్పుడు 10 నిమిషాలు ఇబ్బంది పెట్టబోతున్నాను. దానికి మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేసు గుర్రం అనే సినిమా వస్తుందంటే నేను స్పోర్ట్స్ డ్రామా ఫిలిం అనుకున్నా. దాంతో చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ ఫిలిం అయిపోయింది. ఎంతైనా బాయ్ ఫ్యాన్ కాబట్టి నువ్వు ఆ మాత్రం ఇచ్చుకుంటావులే హైప్. రేసు గుర్రం రీ రిలీజ్ కి ఆర్యా 2 కున్నంత హైప్ లేదు. నువ్వు చెప్పినంత వరకు నాకు రేసు గుర్రం రీ రిలీజ్ అవుతుందన్న విషయమే తెలియదు. వాట్? యా యాక్చువల్లీ రేసు గుర్రం నార్త్ లో ఎక్కువ క్రేజ్ వచ్చేసింది, లక్కీ ద రేజర్ అని చెప్పి. అండ్ అల్లు అర్జున్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ బాలీవుడ్. అంటే భోజ్పురి వాళ్ళకి, బీహార్ వాళ్ళకి చాలా ఇష్టం అల్లు అర్జున్ బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్ సీన్స్ అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు ఎంతమంది మీమ్స్ చేసుకుంటారంటే లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ రోల్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద కంటెంట్ దే ఆర్ డూయింగ్ ఆన్ భాయ్. ఒకడేమో లిసన్ టు దిస్ సౌండ్ అని చెప్పి నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. మన రియాక్షన్స్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు వీడియో మొత్తం దేర్ ఇస్ వన్ నార్త్ ఇండియన్ రియాక్టర్, అంటే మన తెలుగు సినిమాల్ని మనకంటే ఎక్కువ బాగా రియాక్ట్ అవుతాడు. ఇది కూడా చేయొచ్చప్ప. నేను మాట్లాడుతూ ఉంటా, నువ్వేం రియాక్ట్ అవ్వద్దు, నేను అడుగుతా అప్పుడు. బట్ ఫర్ అ చేంజ్ లక్కీ మార్చేశాడు డాడీ, లక్కీ అలా చేశాడు డాడీ. ఏమంటావు స్వీటీ? నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కీ. స్పందన క్యారెక్టర్ రియల్ లైఫ్ లో అంత స్పందించకుండా ఎవరు ఉండరు కదా. స్పందన క్యారెక్టర్ ఒకవేళ రియల్ లైఫ్ లో ఉంటే, ఒకవేళ స్పందన వాళ్ళ పేరు ఐ మీన్ ఫ్యామిలీ రియల్ గా ఉంటే, దే వుడ్ హ్యావ్ బీన్ ఆస్ట్రిసైజ్డ్ ఫ్రమ్ ద సొసైటీ. उन 2 वर्ड्स का मतलब बताओ बस. సొసైటీ నుంచి వెలేసే వాళ్ళే. బాయ్ అయితే జస్ట్ భయపడినట్టు ఆమె టచ్ చేసి ఇంకా మార్చేస్తాడు, అంటే ఒక టచ్ తో అవును, ఒకసారిగా తనకి అంటే ఒక టచ్ విలువ తెలిసింది. నిజంగా ఇలా స్పందించాలా, ఇన్ని రోజులు ఇలా స్పందించాలని తెలియక. అప్పుడు కింద కమెంట్స్ వస్తాయి వన్స్ రివర్స్ ద జెండర్ అని చెప్పి. ఎవర్రా ఇల్లు ఎక్కువ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మధ్య యూనివర్స్ స్టార్ట్ చేశారు కదా, సురేందర్ రెడ్డి డిడ్ దట్ యూనివర్స్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. డాక్టర్ బాలి కిక్ లో డాక్టర్ బాలి కిక్ ఇస్ సచ్ an iconic మూవీ. ఆ రీల్స్ లో 30 seconds వైరల్ అయితే చాలు. 1 వాజ్ నైస్, నాకైతే 1 బాగానే అనిపించింది. సార్ కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. డాక్టర్ బాలి యూట్యూబ్ వీడియో చేస్తున్నావు అక్క. ఒక్క నిమిషం, ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫర్ ఎ లాంగ్ టైం. ఏం చేస్తున్నావు? నెయిల్స్ కట్ చేసుకుంటుంది. బా నీకు ఇప్పుడు కాకుండా ఎక్కడ దొరకలేదరా టైం. ఇంకోటి అండ్ సలోనీస్ క్యామియో. యా, పెళ్లి నుంచి పారిపోవడం వాజ్ ఆల్సో వెరీ ఐకానిక్ ఫర్ సలోని ఫర్ దట్ మ్యాటర్. బర్త్డే ఫంక్షన్ లో కూడా సలోని పేరు తీసుకురాలేదు. ఇంకా క్యామియోని చాలా జాగ్రత్తగా నీట్ గా వాడారు. లైక్ హౌ క్యామి ఎంత జాగ్రత్తగా వాడారంటే ఆ వాడకం వల్లే పోయింది సినిమా. దట్ ఫిలిం ఇస్ వరుడు కదా సినిమా టైటిల్, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పెళ్లి గురించి కదా.
జస్ట్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్, హీరోతో పాటు ఉన్న మిగతా క్యారెక్టర్సే కాకుండా మొత్తం ఆడియన్స్ కూడా అదే టైంలో అమ్మాయిని చూస్తే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా బాగుంటుందని ఒక ఫ్యాక్టర్తో అమ్మాయిని దాచిపెట్టాం. ఇది ఎప్పుడు పెట్టారు? అనదర్ క్యారెక్టర్ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో ఈ రేస్ గురం టాపిక్ వస్తే ఉన్నాడా ఆ సినిమాలో? నువ్వు కనీసం రేస్ గురం సినిమాలో పొరపాటు చూస్తూ ఎలాగనుకుని వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఏంటి? దేవుడా డైలాగ్ వాస్ అ వెరీ బిగ్ థింగ్ అప్పట్లో. టిక్ టాక్ వీడియోస్ చేశానంటారు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం. ఏం బాలే. ఐకానిక్ సీన్స్ వర్ ఇద్దరు బ్రదర్స్ కాంపిటీషన్ లా పెట్టుకుంటారు కదా, హూ ఇస్ మోర్ చిల్లర్ అని. పోలీసులు ఏం చేస్తున్నారు? చీప్ ఎర్రెచ్చే. ఎల్డర్ బ్రదర్ ఇస్ ఆల్వేస్ సిన్సియర్. అంటే వాడు సైలెంట్ గా ఉంటాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. తమ్ముడు ఎదవనా కొడుకు చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. యు ఆర్ ఫీలింగ్ ద మోస్ట్ రిలేటబుల్ థింగ్. ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు సార్. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగర్. ఆడి పేరేంటి? శివారెడ్డి. మద్దాలి శివారెడ్డి. ఎవరు సార్ మీరు? బైక్ ఎంట్రీ సీన్ కొత్త బాగుంటది బ్రో. అన్ని స్టార్ట్ అయ్యారు. అరే వెన్ అవర్ ద పాయింట్ ఐమ్ ఎక్సైటెడ్ కట్ అవుతుంది రా దీని అమ్మ. ద ల్యాప్టాప్ ఇస్ నోయింగ్ మై ఎమోషన్స్ సార్. ఆర్ యు ఓకే సార్? ఏంట్రా ఇంగ్లీష్ లో కూస్తావు నువ్వు? పెంట మెయింటెనెన్స్. Let us address the elephant in the room, Kilbi Pandey. The team themselves admitted that ఇంకా మేము అంతా బ్యాంక్ చేసుకున్నాం బ్రహ్మానందం పైన అని చెప్పి. కట్ అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. అదే కిల్బిల్ పాండేస్ BGM iconic, heroes BGM also and villains BGM also. నీకు విలన్ BGM కూడా గుర్తుందా? యా. ఒకసారి హమ్ చెయ్యు, నాకు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు నాకు అర్థం గుర్తులేదు. ఎంత ఎక్సైటెడ్. ఐ లైక్ విలన్స్ BGM. నమస్తే, టాటా ఇండికన్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చెక్ I'm a South Indian. That one mosquito in the night. నేను పాడబోయే పాట ఆగమంచే ఆగిపోయే పాలమంచే పాగిపోయే ఉన్న చోట ఉండని నిన్ను ఇడి ఉండలేదు మాయో. రేసు గుర్రం టైటిల్ సాంగ్. ఇట్ ఈస్ టూ మచ్ సిమిలర్ టు మిర్చి. మిర్చి ముందు వచ్చిందా రేసు గుర్రం ముందు వచ్చిందా? రేసు గుర్రమే ముందు వచ్చింది. మిర్చియే ముందు వచ్చిందంట. That's how Taman works. It is not fitting the Taman's logic. రేసు గుర్రం ముందు రావడం ఏంటి? వాడి పాట. సినిమా చూపిస్తా మావా ఆల్సో హ్యాస్ సమ్ క్రేజీ లిరిక్స్. దట్ ఈస్ హోల్ తెలంగాణ స్లాంగ్ లిరిక్స్. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకలే. సినిమా This is acoustic version of సినిమా చూపిస్తా. స్లో రీవర్బ్. 2026 లో తీసుంటే అలా. రేసు గుర్రం 2026 లో తీసుంటే ఎలా ఉండే? మా ఈడు అంటే పెద్ద మూవీ బఫ్. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూస్తాడు, ప్రీమియర్ షోలు చూస్తాడు, బెనిఫిట్ షోలు, TFI కట్టుబాన్స్. మరి అంత కట్టుబానిస్ కాదులే, ఏదో ఓన్లీ బాయ్ కట్టుబాన్స్. కట్టుబానిస్ మేబీ.